ఇక మరోవైపు వెండి కూడా బంగారంతో పోటీ పడుతుంది. తానేమీ తక్కువ అన్నట్లు పసిడికి సవాల్ విసురుతుంది. ఓవైపు గోల్డ్ ధరలు ఆకాశానికి అంటుతుంటే మరోవైపు సిల్వర్ ధరలు కూడా తగ్గేదేలే అంటున్నాయి. దీంతో పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడాది క్రితం కిలో వెండి ధర 95,000గా ఉండగా ఇప్పుడు ఏకంగా 70% వృద్ధితో 1,67,000 రూపాయలకు చేరింది. దశాబ్దంగా వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. కానీ కరోనా తర్వాత పరిణామాలు మారటంతో ధరల పెరుగుదలలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. 2015లో సగటు కిలో వెండి ధర 37,825 మాత్రమే ఉంది. ప్రస్తుతం 1,67,000 రూపాయలకు చేరటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈక్విటీ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సురక్షితంగా భావిస్తున్న బంగారం, వెండిపై పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో సంపన్నుల ఇళ్లలో వెండి పళ్ళాలు, గ్లాసులు వంటి వస్తువులను వినియోగించేవారు. అలాగే పూజా సామాగ్రి, దేవుళ్ల ప్రతిమల తయారులోనూ వెండిని విరివిగా ఉపయోగించేవారు. అయితే కరోనా పరిస్థితుల తర్వాత పారిశ్రామిక వినియోగం పెరిగి గ్రోత్ అసెట్గా వెండి మారింది. దాంతో చిన్న ముదుపర్లు కూడా వెండిని కొనటం ప్రారంభించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి బంగారంతో పాటు వెండికి కూడా ఉండటంతో మదుపర్లలో ఆసక్తి పెరుగుతుంది. భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం తాజా గణాంకాల ప్రకారం వెండి ఈటీఎఫ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 10,000 కోట్లకు చేరింది. ఇందులో రిటైల్ మదుపర్ల వాటానే 60%గా ఉంది. విపరీతంగా పెరుగుతున్న బంగారాన్ని ఎలాగో కొనలేమని భావిస్తున్న ప్రజలు వెండిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.